హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చిన్ని అనుభవంతో రోజు హాట్ 7 స్వీట్స్ కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి కాబట్టి మంచిగా సుజీ రవ్వతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు సుజీ రవ్వలో ఒక బౌల్లోకి వేసుకొని 1 కప్పు మిల్క్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్న విధంగా పాలు దాంట్లో కలిసిపోయేలాగా స్పూన్తో స్లోగా మనం మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 ఇలాచీ తీసుకొని లాలిక్కాయలు తీసుకొని మనం దాన్ని పొడి కింద చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2-3 చెంచాలు గీ వేసుకోవాలి. గీ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, నెయ్యి ఇలా వేసుకొని మనం ఈ డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లోగా. చూసారు కదా, ఒక 70% గీలో మనం ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్. తర్వాత షుగర్, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ని మంచిగా మనం ఇలా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. మీరు యాడ్ చేసుకోవాలంటే గీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను గీ కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి వేస్తున్నాను. మీరు ఇంకా గీ ఎక్కువగా తినేలా ఉంటే మీరు అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. గీలోనే కొంచెం మీరు అలా షుగర్ని చూస్తున్న విధంగా మీరు పాకం వచ్చేలా చేసుకోవచ్చు. ఇలా పాకం అయిపోయిన తర్వాత ఆ రవ్వని మనం మిక్సింగ్ చేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకోవాలన్నమాట. చూడండి, స్లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. చూస్తున్న విధంగా స్లోగా అది బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. మూత పెట్టాల్సిన అవసరం లేదు, మనం స్పూన్తో స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ కూడా వేస్తాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. అలా స్లో ఫ్లేమ్లో అలా పెట్టుకొని మనం కుక్ చేసుకోవడమే. చూసారు కదా, అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మన టేస్టీ అని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్ ఇది. ఈ సుజీ హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.